కోసం తాపత్రయ వ్యక్తిని, మానవతా దృక్పథంతో ఎంతోమంది వేల మందిని ప్రాణాలు కాపాడిన వ్యక్తిని. నా గురించి వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మవిమర్శన చేసుకోవాలి తప్పితే ఎక్కడ కూడా నేను పార్టీకి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కానీ పార్టీలు కానీ ఒక్కరి వ్యక్తిగతంగా కూడా నేను ఎవరిని విమర్శించలేదు. నేను వచ్చిన పని ఏంటంటే బట్టి గారికి మా నియోజకవర్గ అభివృద్ధి నిధుల గురించి వచ్చిన. మళ్ళీ కూడా చెప్తున్నా, సోదర ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్పు, తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు నిజాయితీ పరులు ఎంతోమంది ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎంతోమంది వ్యక్తులు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. అంత మాత్రాన నిజాయితీకి నిలుటద్దంలాగా ఉద్యమంలో పార్లమెంట్లో పోరాటం చేసి కొట్లాడిన వ్యక్తులం అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మాలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా మాలాంటి వ్యక్తులను మా క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. సీనియర్ పార్టీ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ, కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి పైన డైరెక్ట్గా వ్యాఖ్యలు చేశారు. ఒక సీనియర్ నేతగా మీరు ఒక మాజీ ఎంపీగా ఎలా చూస్తారు చెప్పండి. నేను ఒక విషయం చెప్తున్నా మీకు, పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉంది. వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని వాళ్ళు చాలా లోతుగా చర్చించి పీసీసీ ప్రెసిడెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. పీసీసీ ప్రెసిడెంట్ అధిష్టానానికి రిపోర్ట్ పంపిస్తారు, వాళ్ళు సీనియర్ లీడర్లు కాబట్టి. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆయన మాటే నా మాట. ఇది ఎవరు మేము మాట్లాడేది కాదు, మేము కామెంట్ చేయకూడదు. ఇది థ్యాంక్ యూ. సరే, మీడియాను థ్రెటన్ చేయడాన్ని అంటే సీనియర్ పొలిటీషియన్ మీరు మీడియాని థ్రెటన్ చేయడం, నేను మీడియా అంటే నాకు గౌరవం ఉంది, జర్నలిస్టులు అంటే గౌరవం ఉంది. కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకుల్ని కించపరిచే విధంగా, మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఏదైనా ఆంధ్ర మీడియా ఛానళ్ళు వాళ్ళ మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపరిచే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు అని ఎవరికి చెప్తున్నా అంటే, ఎవరైతే చేస్తారో అందరికి చెప్పట్లేదు. అందరు మీడియా వాళ్ళు చెడ్డ వాళ్ళు అంటలేను. కానీ ఎవరెవరు చేస్తుండ్రు, కొందరు వ్యక్తుల గురించి పనిచేస్తారు వాళ్ళు. కొందరు వ్యక్తుల్ని బలంగా తయారు చేసేందుకు నిజాయితీ పరులైన నాలాంటి వ్యక్తుల్ని కూడా బలహీనపరిచే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని మన ఏబిఎన్ ఛానల్ స్టోరీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అందుకని చెప్తున్నా, చాలా కేర్ఫుల్గా ఉండండి. అలాంటి ఛానళ్ళు మాకు కావాలంటే 100 ఛానల్ పెట్టగలిగే శక్తి మాకుంది. ఏబిఎన్ కాదు, ఏబిఎన్ లాంటి ఛానళ్ళు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లు కావాలంటే 100 పెడతాం. మేమేం వాళ్ళ మీద డిపెండెంట్ లేవు. తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. ఇంకా ఆంధ్ర మీడియా మీద డిపెండ్ అయ్యి తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరు పనిచేయట్లేదు. మాకు మీ సర్టిఫికేట్ మాకు మీ ఆంధ్ర మీడియా ఛానల్ మాకు సర్టిఫికేట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం చేసి ఉద్యమం ఉన్న వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే బాగుండదని చెప్తున్నా. టీఆర్ఎస్ తెలంగాణ కోసం కొట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నేను కూడా కొట్లాడినా. ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు? పార్లమెంట్లో కొట్లాడింది ఎవరు? ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే మర్యాద దక్కదు. మా చూపించడం అనుకో, ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు. టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఏదైనా హరీష్ రావు 22 ఏ మీద 22 ఏ మీద బీఆర్ఎస్ పార్టీ చలో అసెంబ్లీ ఎట్లా నడుతుందో చూద్దాం, రద్దు చేస్తేనే అసెంబ్లీ పెట్టాలంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు అధికార పక్షం తీసుకున్న నిర్ణయాలని వ్యతిరేకించే హక్కు, విమర్శించే హక్కు, ప్రజల పక్షాన ప్రశ్నించే హక్కు ఎప్పటికీ ఉంటుంది. మేము ఏదైనా తప్పులు చేస్తే సరిదిద్దుకుంటాము, క్షమించండి తప్పులు జరిగినాయని చెప్పి స్వయాన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పిండు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము ఒక నియంతలాగా పరిపాలించుకోదలుచుకోలేదు. ప్రజల కోసము నిస్వార్థంగా నిజాయితీగా పనిచేయాలనుకుంటుంది ప్రభుత్వం. ఈ పేదల కోసమే పనిచేస్తాం. నేను చెప్తున్నా మీ అందరికీ కూడా, మేమందరం తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళం. మా ఆత్మగౌరవం మాకు చాలా ఇంపార్టెంట్. మేము పదవుల కోసం అని చెప్పి
దిగజారాల్సిన అవసరం లేదు. సార్ మీరు ఇందిరమ్మ ఇల్లు మీద చేసిన కామెంట్స్ మీ పార్టీకి నష్టం చూపించగలగలరు? ఏం లేవు. దాని తర్వాత కొంచెం నేను మాట్లాడిన తర్వాత కొన్ని లిబరల్ అయిపోతున్నాయి ఆ రూల్స్ కూడా. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నేను మాట్లాడిన తర్వాత కొన్ని రూల్స్ చాలా ఎక్కువ మీరు మాట్లాడారు కాబట్టి రూల్స్ కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడినాము. దాంతో కొన్ని లిబరల్ చేస్తుంది. అది పాజిటివ్ మాట్లాడితే అది నెగిటివ్ ఉండదు. దాంట్లో నేను ఎవరిని విమర్శించలేదు కూడా. ఇప్పుడు ఓకేనా? సాటిస్ఫై రాజగోపాల్ రెడ్డి సాటిస్ఫై ఉన్నారా పార్టీలో? ఇంకా నీకు నాకేమైనా ఇస్తావా? లేదంటే చేస్తావా? సాటిస్ఫై చేస్తావా? సాటిస్ఫై లేదంటే అంటే మీ విలేకరులు కొంతమంది లీడర్లని, జర్నలిస్టులందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా, మీరు రాజకీయ నాయకుల్లో కొంతమందిని నిజాయితీగా పనిచేసే వాళ్లకు నష్టం చేసే విధంగా ఎటువంటి కథనాలు కానీ మీ టీవీ ఛానల్ రేటింగ్ కోసం అని చెప్పి, మసాలా కోసం అని చెప్పి దయచేసి ప్రసారాలు